నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బంజారా హిల్స్ పిఎస్ లో కౌశిక్ రెడ్డి హల్చల్. భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వం గుడ్ న్యూస్, జూడాలకు 15% గౌరవ వేతనాలు పెంపు. కేవీ రావు ఫిర్యాదు, ఎంపీ విజయ్ సాయిపై లుకౌట్ సర్క్యులర్. బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని హింస, ఇళ్లను వదిలి వెళ్లిన కుటుంబాలు. భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పిఎస్ లో ఆయన హల్చల్ చేశారంటూ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కొండాపూర్లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పెద్ద ఎత్తున భారాస కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి గౌరవ వేతనాలను 15% పెంచుతూ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. పెంచిన జీతాలు ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. రెసిడెంట్ స్పెషలిస్టులకు 70,000 నుంచి 80,500, రెసిడెంట్ డెంటిస్టులకు 65,000 రూపాయల నుంచి 74,750 రూపాయలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85,000 నుంచి 97,750 రూపాయల వరకు జీతాలు పెరిగాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని శరత్చంద్రరెడ్డిపై ఎల్ఓసి ఇచ్చింది. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరున్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందనేది ప్రధాన అభియోగం. బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై చాంద సవాదుల గుంపు దాడి చేసింది. నిన్న హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది. ఫేస్బుక్ పోస్ట్ లో హిందూ యువకుడిపై దైవ దూషణ ఆరోపణలు రావడంతో హింస జరిగింది. చాంద సవాద మూక 100 మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసింది. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. మీడియా నివేదిక ప్రకారం ఇటీవల 200కు పైగా హిందూ కుటుంబాలు వలస వెళ్లాయి. ఆరోపణల నేపథ్యంలో దైవ దూషణ ఆరోపణలపై సుమనగంజ్లోని మంగళర్గావ్కు చెందిన ఆకాష్ దాస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki